హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ అరటికాయ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్దీ అయిన రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఉప్పు వాటర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 అరటికాయలను తీసుకొని ముందు వెనుక ఉన్న ఎడ్జెస్ని తొడిమెల్ని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత అరటికాయ మీద ఉన్న పీల్ అంతా కూడా తీసేసుకుందాము. చాక్తో పీలప్ చేసేసుకుందాము. పీలప్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. నేనైతే చిన్న ముక్కలుగానే చేస్తానండి. సో కొత్త కొత్త రెసిపీస్ కావాలనుకున్న వాళ్ళు మా మామ్స్ ప్రిన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఇంకా అనేక మందికి రీచ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ముక్కల్ని పీలప్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ముందుగా మనం ఉప్పు వేసిన వాటర్ ఉన్నాయి కదా, వాటిని స్పూన్తో ఉప్పు నీళ్ళని బాగా కలుపుకొని ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో ఉన్న బౌల్లోకి వేసుకుందాము. అప్పుడు మనకి ముక్క నల్లబడకుండా ఉంటుంది. ఎక్కువసేపు బయట ఉంటే ముక్కలు నల్లబడే ఛాన్స్ ఉంది. ఇట్లా ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో వేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులోకి 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందాము. కారాన్ని మీరు ఎంత కారం అయితే తినగలరో చూసి అంత కారాన్ని వేసుకొని నేను 5-6 ఎండుమిర్చి వేసుకున్నాను. అలానే 7-8 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను. అలానే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నాయి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు కూడా వేసేసుకొని వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక ఎండుమిర్చి తుంపి వేసుకొని ఇందులోకి గుళ్ళు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఈ పోపు అంతటిని కూడా బాగా వేయించుకుందాము. సో మనం చేసే ఈ రెసిపీ అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా తినగలిగేంత రుచిగా చేసుకోవచ్చండి. పోపు వేగిపోయాక మనం ముందుగా ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టిన అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ అరటికాయ ముక్కలను వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 10-15 నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. ఇది క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం తినే వాళ్ళు కూడా అరటికాయ ఫ్రై అంటే ఎవరు నమ్మరు, అంత బాగుంటుందండి. అరటికాయతో పులుసు పెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మన ఛానల్లో మామ్స్ ప్రిన్సెస్ ఛానల్లో షార్ట్ వీడియోలో అరటికాయ పులుసు రీసెంట్గా అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, అలానే రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఒక గరిటె తీసుకొని ముక్కని ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అవ్వాలని అప్పటి వరకు కూడా స్టవ్ని 5 నుంచి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇది కొద్దిగా 70%, 80% బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు ముందే వేస్తే మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేస్తే కరివేపాకు ఫ్లేవర్ కూడా కర్రీకి యాడ్ అవుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉన్న తర్వాత మనం లాస్ట్గా మిక్సీకి పట్టుకున్న మసాలా కారం ఉంది కదా, ఆ మసాలాను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ మసాలాలో నువ్వులు, ఎండుమిర్చి, కొబ్బరి అన్నీ కూడా మంచి బలవంతమైన ఫుడ్ కాబట్టి ఈ మసాలాని ఈ కొబ్బరి ముక్కలు అరటికాయ ముక్కల్లో వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని రైస్లోకి తీసుకోవచ్చు, చపాతీలోకి తీసుకోవచ్చు, అలానే సాంబార్, రసం దాంట్లో కూడా సైడ్ డిష్గా అన్నంలోకి యూజ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే.